హలో గాయ్స్! చేజర్‌లో ఉన్న కపోతేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకొని, పైన కొండ మీదనే ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం కోసమని ఆ స్టెప్స్ అయితే ఎక్కి పైకైతే వచ్చాము. వచ్చి ఆలయాన్ని చూస్తే చాలా కిందకైతే ఉంది. చాలా పురాతనమైన టెంపుల్ కదా! ఇలాగే ఉండేయేమో ఆ టైంలో మరి టెంపుల్స్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చక్కగా దర్శనం అయితే చేసుకున్నాం. స్వామివారి రూపం అయితే ఇలా ఉంది టెంపుల్‌లో. లాక్ అయితే వేసున్నది. పంతులు గారు ఎవరు లేరు. ఇంకా దర్శనం అయితే చేసుకొని బయటకొచ్చాము. బయటకొచ్చి మొత్తం చుట్టూ లొకేషన్ చూస్తే చూడండి ఎంత బావుందో. ఇదొచ్చేసి చేజర్ల కపోతేశ్వర స్వామి టెంపులు. పైన ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఎవరైనా అక్కడికొస్తే మాత్రం ఖచ్చితంగా స్వామివారిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శనం చేసుకొనే వెళ్ళండి. ఇంక చుట్టూ లొకేషన్స్ అయితే భలే అందంగున్నాయి. కొండలు, పచ్చటి పొలాలు. నేనైతే కింద కపోతేశ్వర స్వామి దగ్గర అరిసెలు ప్రసాదంగా అయితే ఇస్తున్నారు. అవైతే తీసుకున్నాను. భలే టేస్టీగా ఉన్నాయి. నాకు అందుట్లో అరిసెలంటే చాలా ఇష్టం. ఇంక నేను కూర్చొని తింటుంటే పృథ్వీ అయితే వీడియోస్ తీసుకున్నారు. ఇంక మేమైతే కోటాప్‌కొండొచ్చి అక్కడ భోజనం అయితే చేసాం. వనభోజనాలు జరుగుతుంటే ఎవరిదో బైక్ రిపేర్ ఉందంటే కొంచెం చూసి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. వీడియో నచ్చితే లైక్